మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్. ఫ్రెండ్స్, మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఒక్క మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటంటే అండి, ఒక నెల 2 నెలల వరకు మనకు నిల్వ కోసం ఉంచుకుని టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కాస్త 3 నెలల వరకు ఉంటుంది. అయితే సంవత్సరాలు అయితే ఉండదు. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. అలాగే ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. ఏంటంటే చాలామంది ఫోబియా అంటే భయం, ఫోబియా అంటేనే భయం అనమాట. ఫోబియాతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏదైనా ఒక విషయం, చిన్న విషయం విన్నారనుకోండి, దాని గురించి ఓ టెన్షన్ పడిపోతూ మనకి ఎక్కడ జరుగుతుందో అని చాలామంది భయపడుతూ ఉంటారు కదా. మీకు చాలామంది తెలిసే ఉంటారు. నేను కూడా చాలామందిని చూశాను ఫ్రెండ్స్. అయితే వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు చెప్పడం అయితే బాగోదు కదా. అయితే దానివల్ల వచ్చే నష్టాలు ఏంటన్నది వేళ నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఫోబియా వచ్చిన వాళ్ళు చాలా ఆరోగ్యం పాడు చేసుకుంటారు. దాన్ని ఎలా అధిగమించాలో కూడా నేను వీడియోలో మీకు ఒక్క విషయం చెప్తాను. అయితే పచ్చడి చేసుకుంటూ చెప్తాము. ముందైతే టమాటాలు శుభ్రంగా ఉప్పు వేసి నానబెట్టుకుని కడిగేసుకుని, తర్వాత కొంచెం పొడి బట్టతో తుడిచేసుకుని, ఇంకో చూడండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. నాకైతే ఇలా కత్తిరితో అలవాటు. ఇలా చిన్న చిన్న కత్తిరి అయితే నాకు చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. మనం ఎక్కడైనా సోఫాలో కూర్చొని చక్కగా కడిగేసుకుని చోట కూర్చొని కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటేనే మనకు పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు సీజన్లో టమాటాలు చాలా చవకగా ఉంటాయి. తెలుసు కదా మీ అందరికీ, టమాటాలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. టమాటా చాలా మంచిది ఆరోగ్యానికి. ప్లస్ టేస్ట్, మన ఆరోగ్యం పక్కన పెడితే టేస్ట్కి ఎక్కువ అందరూ ఫిదా అయిపోతారు పచ్చడి అంటే. అందులో టమాటా పచ్చడి అంటే మరీ ఫిదా అయిపోతాం కదా. అసలు ముందు నేను చెప్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా. మీకు చెప్తుంటే నాకు కూడా నోరు ఊరిపోతుంది. ఇది ఎప్పుడెప్పుడు చేసేసుకుని తినేయాలా అని. ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న ముక్కలు ఇది కట్ చేసేసుకొని ఇలా ఒక జాలీలో వేసేసుకుంటే మనకు వాటర్ అంతా కిందకి దిగిపోతుంది అనమాట. ఎలా చేయాలో చూపిస్తాను. మరి ఫోబియా గురించి మనం, ఆ ఫోబియా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారన్నది కూడా మనం కొంచెం మాట్లాడుకుందాము ఫ్రెండ్స్. ఈ ఫోబియా ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు బయటికి వెళ్ళారనుకోండి, ఎక్కడన్నా ఏదన్నా చిన్న యాక్సిడెంట్ అయిందని చెప్పారు తెలిసిందనుకో, వెంటనే వీళ్ళకి ఒక రకమైన టెన్షన్ వచ్చి, అమ్మో మా పిల్లలు వెళ్ళారు, మా పిల్లలకి ఏమైపోతుందో అని భయపడిపోతూ ఉంటారనమాట. ఇంచుమించు ఇలాంటి విషయాలు ఈ వీడియో వింటున్నప్పుడు మీకు అనిపిస్తుంది కదా, ఏదో పరిస్థితిలో మనం కూడా ఒక్కొక్కసారి అలా అయిపోయిన వాళ్ళమే. ఎందుకంటే నేను కూడా పిల్లలు చిన్నప్పుడు అలా భయపడుతూ ఉండేదాన్ని అనమాట. కానీ ఏంటంటే అది కరెక్ట్ కాదు అనేసి నేను తెలుసుకుని, అలా ఉండటం వల్ల చాలా మన ఆరోగ్యం పాడైపోతుంది. ప్లస్ మతెంతో గతెంత అని పెద్దలు ఊరికనే అనలేదు కదండి. మనం ఏదైతే అస్తమానం నెగిటివ్ ఆలోచనలు ఆలోచిస్తామో అవి జరుగుతాయని పెద్దలు అంటారు. అది మాత్రం 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఒక సంకల్పంలో మనం ఇలా అవుతుందేమో అని అనుకున్నాం అనుకో, నిజంగా అలాగే జరుగుతుంది ఏదో రోజుకి. నేను చాలామందిని చూశాను. ప్లస్ ఈ ఫోబియా ఉన్నవాళ్ళు పాపం చాలా, ఇదొక మానసికమైనటువంటి పరిస్థితి అనమాట. రోగం అని అనలేము, అన్నీ బాగుంటారు. ఈ విషయం వచ్చేసరికి వాళ్ళకి విపరీతమైన ఆందోళన పడిపోతూ ఉంటారనమాట. ఎక్కడ ఏ విషయం జరిగినా అది ముందు మనకే జరుగుతుందేమో, అమ్మో మనకి ఇలా అయిపోతుందేమో అనేసి ముందే ఆందోళన పెట్టేసుకుని, రకరకాల ఊహలు పెట్టేసుకుని తెలియకుండానే వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతారనమాట. చెమటలు పట్టేస్తాయి, ఒక రకమైన టెన్షన్, గుండె దడ. కానీ దీనివల్ల ఏంటంటే అలా 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 ఎక్కువైపోతుంది అనుకోండి, ఆరోగ్యం అనేది పాడైపోతుంది, ఖచ్చితంగా పాడవుతుంది. ఎందుకంటే అంత టెన్షన్ పడిపోతే షుగర్లని, బీపీలని కంపల్సరీ వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఈ ఫోబియా ఉన్నవాళ్ళు మాత్రం చాలా కేర్గా ఉండాలి. అసలు ఈ ఫోబియా అనేది ఎందుకు వస్తుంది అన్నది కూడా మనం తెలుసుకోవాలి. మనం తినే ఆహార అలవాట్లు, ప్లస్ మనం చుట్టూ ఉండే పరిసరాలను బట్టి కూడా మనకి ఈ ఫోబియా లక్షణాలు అనేవి ఉంటాయి అన్నమాట. అయితే అందరూ ఒకలా ఉండరు. వాళ్ళకి మానసికంగా కొంచెం ప్రతిదానికి ఆందోళన పడిపోయే మెంటాలిటీ ఉన్నవాళ్ళు మాత్రం ఇది బాగా ఇదవుతుంది అనమాట. ఎక్కువ ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుందండి ఇది. ఎందుకంటే పిల్లల విషయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. తెలియదు, అలా పెద్ద అయ్యేసరికి
అది ఇంకా ఎక్కువ ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. అది తగ్గదు రోజు రోజుకి. ఇగో చూడండి, టమాటా ముక్కల్ని అయితే నేను ఏం చేశానంటే ఒక జాలీలో వేసేసుకుని దాని మీద కాస్తంత ఉప్పు వేసేసుకోవాలి. వాటర్ అంతా కిందకి దిగిపోవాలన్నమాట. దిగిపోతే మనం పచ్చడి అనేది తొందరగా చేసేసుకోవచ్చు. లేదంటే పొయ్యి మీద పెట్టి దాన్ని ఉడకబెట్టి స్టవ్ దగ్గర నిలబడి అమ్మో చాలా కష్టమైపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా కొంచెం బరువు పెట్టేసామనుకో, జస్ట్ మనం వేరే పని చేసుకునే లోపల మనకు వాటర్ అంతా కిందకి ఫ్లో దిగిపోద్ది అనమాట. అప్పుడు దాన్ని మనం చేసుకోవడం అనేది చాలా సులువు అయిపోతుంది అనమాట. పచ్చడి ఎంత సులువుగా చేసేస్తాను, చిటికలో చేసేసుకోవచ్చు అనమాట పచ్చడి. నేనైతేనండి కేజీన్నర అలా తీసుకున్నాను. 3 కేజీలు తెచ్చారండి. మాకు 100కి 6 కేజీలు ఇచ్చేస్తున్నారు ఏకంగా. చూడండి, 50 రూపాయలకి 3 కేజీలు తెచ్చారు ఈయన. 50 రూపాయలు పచ్చడి. అందులో నేను కేజీన్నరే చేస్తున్నాను అనమాట. మరీ 3 కేజీలు చేసేస్తే పాడైపోతుంది కదా. అలానే ఎక్కువ నిల్వ ఉంచుకోవడం ఎందుకు, ఎప్పటికప్పుడు దొరుకుతాయి కాబట్టి ఇలా చేసేసుకోవచ్చు అనమాట. ఒక బాణలు పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఈ ముక్కలన్నీ మనం చేత్తో పిండేసేసి అందులో వేయించేసుకుని, ఎలాగో నూనె మనం తాలింపుకైనా వేసుకోవాలి కదా, అదేదో ముందే మనం కొంచెం నూనె వేసేసుకుని ఆ నూనెలో వేయించుకుంటే పచ్చడి అనేది మాత్రం చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. ఉడకబెట్టి చేసుకునేది ఒకలా ఉంటుంది, కొందరు మిక్సీ కొట్టి చేస్తారు, అది ఒకలా ఉంటుంది. ఇది ఒక టేస్ట్. ఇదైతే చాలా టేస్ట్ అనిపించేసింది నాకైతే. మొత్తం పిండేసుకుని వేసేసుకోవాలన్నమాట. ఈ ఫోబియా గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. ఇది చాలా డేంజరస్ అనమాట. ప్లస్ పిల్లలు నాకైతే ఒకళ్ళు తెలుసున్న వాళ్ళు ఉన్నారు, పేరు వద్దులే కానీ, ఇలాగే ఎవరో ఒక అమ్మాయి కాలేజీలో చదువుతూ ఎవరో అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అనమాట. అబ్బాయితే వెళ్ళిపోతే ఈవిడ చూడండి, ఇక్కడ పక్కింటి ఆవిడ అనమాట. ఈవిడేం చేసింది తెలుసంటే, వాళ్ళ అమ్మాయి ఎక్కడ, ఆ అమ్మాయి వెళ్ళిపోతే అసలు ఈ అమ్మాయి ఏంటి, అసలు ఈ అమ్మాయి వెళ్ళిపోద్దేమోనని ఈ అమ్మాయిని చదువు మానిపించి, చక్కగా చదువుతున్న అమ్మాయిని మానిపించేసేసి పెళ్లి చేసేసారు. అసలు ఇది చాలా అన్యాయం కదా. ఫోబియా ఉన్నవాళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి అన్నమాట. లేని ఉన్నట్టుగా ఊహించేసుకుంటారనమాట. ఊహించేసుకుని ముందే ఎలక్ట్ అయిపోయి ఇంచుమించు పిల్లల జీవితాలు నాశనం చేసేస్తారనమాట. అలా కాకుండా అలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అన్నది కూడా కొంచెం ఆలోచించుకోవాలి అందరూ. ఈ విషయం చాలామందికి ఉంటుంది, కానీ ఏం చేయాలంటే అలాంటి ఆలోచనలు భయపడిపోతున్నాం. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే బస్సులో వెళ్ళాలి, అమ్మో బస్సు యాక్సిడెంట్ అవుద్దేమో, అమ్మో ఇది తింటే ఇలా అవుతుందేమో, అది తింటే అలా అవుతుందేమో అని అనేసి టెన్షన్ పెట్టుకుని కన్నా ఒక క్షణం ఆలోచించుకోవాలి. మన చేతుల్లో ఏమన్నా ఉంటుందంటారా? అన్ని కేర్లు తీసుకున్న వాళ్ళు ఏమీ అవ్వకుండా ఉంటున్నారా? ప్రయాణాలు చేస్తేనే ఇదవుతారు, ఇంట్లో ఉండి కూడా ఏదో ఒకటి జరుగుతుంది కదా. అలా కాకుండా ఫస్ట్ దైవాన్ని నమ్మాలి, గట్టిగా నమ్మాలి దైవాన్ని. ప్లస్ నేను ఏం చేశానంటే అండి, అవేమో మొక్కలు అందులో వేసేసుకుని మిగిలిన వాటర్లో కొంచెం చింతపండు వేసుకున్నాను. దీనికి ఏంటంటే కేజీన్నరకి ఒక 100 గ్రాములు, లేదంటే మనకి ఎవరికి పులుపుకు తగ్గట్టు వాళ్ళు చింతపండు వేసేసుకుని ఈ వాటర్ని వేరే స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట. ఈ రెండు కలిపి పెట్టామనుకో చాలా టైం పట్టేస్తుంది. అలా కాకుండా ఇది పక్కన ఈ మొక్కలు వేయించుకున్నట్టు ఉంటుంది, ఓ పక్కని ఈ వాటర్ని వేరే ఉడకపెట్టేది. వేరే 2 పొయ్యిలు ఎలాగో ఉంటాయి కదా గ్యాస్ మీద. చూడండి ఇది ఎంత బాగా ఉడికిపోతుందో, టక్ అయిపోతుంది అనమాట. ఇలా సులువుగా చేసేసుకునేలా ఉండాలి మనకి. అప్పుడు మనకి టమాటా పచ్చడి చేయాలంటే చాలా అబ్బాయి ఎంత సులువా అనిపిస్తుంది అనమాట. నేనైతే కొయ్యటం లేట్ మనకి నేనైతే మీకు చూపించడం కోసం ఇలాగ స్టవ్ దగ్గర పెట్టి కోస్తున్నాను, కానీ చక్కగా కద్దెర పట్టుకెళ్ళి వెళ్ళిపోయి సోఫాలో కూర్చొని చక్కగా టీవీ చూస్తూ మొక్కలు కోసేసుకుంటాను. చేసినట్టు ఉంటుంది అంటారా? అసలు చేసినట్టే ఉండదు మనకి. పని చేసినట్టు ఉండకూడదు, పని చేసేయాలి, అలా ఉండాలన్నమాట ఆడవాళ్ళ ప్లానింగ్ అంటే. గవ్వ ఇదో పొయ్యి మీద వేసాను, అదో పొయ్యి మీద వేసానండి, 5 నిమిషాల్లో టక్ అయిపోయిందండి. అదే కనుక ఒకే గిన్నెలో వేసి ఉడకపెడుతుంటే అబ్బా విసుకొచ్చేసి, దేవుడా ఈ పచ్చడి వద్దు, వద్దు అవతలు పడేయాలనిపిస్తూ ఉంటుంది అనమాట. అవునా కదా చెప్పండి, మీకు కూడా అలా అనిపిస్తుంది కదా, నాకు కూడా అలా అనిపిస్తుందండి. అందుకని వేరుగా ఉడకపెట్టేసుకుంటారు అనమాట. ఈ లక్షణాలు మనకు వస్తున్నప్పుడు అప్పుడు ఆడవాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ దైవాన్ని గట్టిగా నమ్మాలి. ఎందుకంటే మన చేతుల్లో ఏమీ లేదు కాబట్టి దైవాన్ని ఫస్ట్ నమ్మాలి. నెక్స్ట్
మనం చెడ్డ అనేది ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఇస్తూ ఉంటే నిజంగా అది జరిగే ప్రమాదాలు ఉన్నాయని సైంటిస్టులు కూడా ప్రూవ్ చేస్తున్నారు కదా. కాబట్టి ఎప్పుడు లేదు, నా పిల్లలు బాగుంటారు, నా వాళ్ళంతా బాగుంటారు అనే ఆలోచనలో ఉండాలి. ఎక్కడైనా ఎవరన్నా మదర్కి కొంచెం ఏదైనా ఇదైంది అనుకోండి, అమ్మో మా అమ్మకి ఏమన్నా అయిపోద్దేమో, మా నాన్నకి ఏమన్నా అయిపోతుందేమో, ఇలా కూడా ఆలోచించేస్తూ ఉంటారనమాట. అలాంటి ఈ ముద్దన్నీ కూడా దైవానికి అప్పచెప్పండి. నెక్స్ట్ లేదు, వాళ్ళు ఖచ్చితంగా బాగుంటారు అనే పాజిటివ్ థింకింగ్లో ఉండాలి ఇప్పుడు కూడాని. అప్పుడు ఏమవుతుందంటే తదాస్తు దేవతలు అంటారు. అది అవునో నిజమో తెలియదు కానివ్వండి, మన సబ్కాన్షియస్ మైండ్ మాత్రం రిసీవ్ చేసుకుని దాన్ని ఎప్పుడు కూడా అదే రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు బాగుండేలా చేస్తుంది అనమాట. నేను ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, నేను ఎప్పుడూ నా పిల్లలు ఆనందంగా ఉండాలి, నా తల్లిదండ్రులు ఎప్పుడు బాగుంటారు అని ఒక కాన్ఫిడెంట్ మనుషుల్లో పెరిగిపోవాలన్నమాట. ఇంకా చూడండి, నేనైతే మొత్తం ఉడకబెట్టేసుకుని అది ఇది కలిపేసాను. చూసారా, చిటికేస్తే అయిపోయింది అనమాట పచ్చడి. కేజీన్నర టమాటాలు మరి చిటికలో ఉడికిపోయాయి. అదే ఒకే దాంట్లో ఉడకబెట్టుకుని కన్నా ఇలా ఉడకబెట్టేసుకుంటే మంచిగా అయిపోతుందండి. ఇదో పక్క చూడండి, టక్ ఇది ఉడికిపోయింది, అది ఉడికిపోయింది. చింతపండు వేసాను కదా, ఇదైతే దగ్గరికి వచ్చేసింది చూడండి. ఇప్పుడు దీన్ని రెండు కలిపేసుకుని ఉడకబెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. కాబట్టి ఫోబియా ఉన్నవాళ్ళు ఫస్ట్ చేయవలసింది అదండి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, ఇది చిన్న వయసులోనే తగ్గించేసుకోవాలి. లేదు, పిల్లలు ఎదిగేసరికి పిల్లలు ఏంటంటే చిన్న వయసులో వింటారు, కానీ పెద్ద అయ్యాక వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది అనమాట. తల్లి ప్రవర్తన పట్ల ఇంకా ప్రతి దానికి మనల్ని చంపేస్తుందిరా బాబు చిచ్చి అని విసుకొచ్చేస్తుంది అనమాట వాళ్ళకి. కాబట్టి విలువ ఇవ్వరు, ఫస్ట్ విలువ అనేది పోతుంది. అసలు మన ప్రతి దాన్ని అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళదు, చదువు విషయంలో ఏదైనా పక్క ఊరు వెళ్ళాలంటే అవి వద్దు బాబు అది అయిపోద్ది అని వెళ్ళనివ్వరు అనమాట. కానీ ఊహ తెలిసాక వాళ్ళకి చిరాకు వస్తుంది అనమాట, మన జీవితాన్ని నాశనం చేసేస్తుంది అంటారు. ఇంకా 40 దాటాక ఆడవాళ్ళకి ఈ ఫోబియా అనేది లోపల తగ్గించేసుకోలేదు. 40 ఇయర్స్ దాటాక మెనోపాజ్ ఎంటర్ అయిపోతుందండి. అప్పుడు ఇంకా దారుణం అయిపోతారనమాట. ఇదిగో చూడండి, నేనైతేనండి అవి రెండు కలిపేసుకుని అది ఉడకబెట్టుకుని ఓ పక్కన తాలింపు వేసేసుకోవాలి. అది అలా చల్లారుతూ ఉంటుంది. ఈ లోపల మనం చక్కగా ఆయిల్ పెట్టుకుని, నేనైతే వేరుశనగ నూనె వేసుకున్నానండి. కాస్త ఆవాలు, కాస్త జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసేసుకుని కాస్తంత తాలింపు పెట్టేసుకుని ఇదో పక్కన చల్లారుతూ ఉంటుంది కదా, కాస్తంత ఎండుమిరపకాయలు కూడా వేసాను. కొంచెం మినప్పప్పు వేసుకుంటే ఏంటంటే కమ్మగా అనిపిస్తుంది అనమాట. నేను వేసేటప్పుడు చెప్పలేదు, కబుర్లో పడిపోయి. కాబట్టి చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు కాబట్టి కంపల్సరీ అలా చేసుకోండి. ఈ పచ్చడి అయితేనండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మేము తినైతే మా వారైతే తెగ నచ్చేసింది అనమాట. చూడండి, ఇది కాస్త వేగనివ్వాలన్నమాట. ఇంకా ఆ విషయానికి వస్తే 40 లోపల తగ్గించుకోకపోతే 40 తర్వాత మెనోపాజ్ కూడా ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయిపోయి ఇంకా చూడండి 40 దాటాకే కదా పిల్లల పెళ్ళిళ్ళు చేస్తారు. ఇంకా ఆడపిల్లల పెళ్ళిళ్ళు వేస్టర్లు అయితే ఇంకా అసలు చెప్పవసరం లేదు. వాళ్ళు పంపించాక అమ్మో అక్కడ ఏమైపోతుందో నా కూతురు, ఏమైనా చేసేస్తారేమో, నా అల్లుడు ఏం చేసేస్తాడో, నా కూతురు ఏమన్నా బెంగ పెట్టుకుని ఇదో ఇలాంటి ఆలోచనలు ఎక్కువైపోయి అక్కడ ఏదైనా చిన్న విషయం తెలిసిందనుకోండి ఇంకా బెంగ పెట్టేసుకుని ఆరోగ్యాన్ని పాడు చేసేసుకుంటారు. అక్కడ ఏమైనా విషయాలు తెలిసాయనుకో ఇంకా ఎక్కువ వర్రీ అయిపోయి గొడవలకు కారణం కూడా అవుతారు. అమ్మో ఎందుకు వచ్చేసాను కూడా అంటూ ఉంటారనమాట. కానీ అది కరెక్ట్ కాదు. అందుకే నేను కొంచెం ఎక్కువ ఆలోచించి ఫోబియా ఉన్న వాళ్ళు ఏంటంటే కాస్తంత మెడిటేషన్ చేస్తూ వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కాకుండా కొంచెం మనం సేవ్ అవుతాం అనమాట. దీని ఏంటంటే ఎముకల్లో కాల్షియం తగ్గిపోవడం వల్ల కూడా ఒక రకమైన నీరసం వచ్చేసి దానివల్ల కూడా ఈ ఫోబియా ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా కొంచెం స్ట్రాంగ్నెస్గా ఉండటానికి ట్రై చేయాలి. అలాగే మోటివేషన్ వీడియోలని బాగా చూడాలన్నమాట. ఇప్పుడు ఆధ్యాత్మికంగా కూడా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా చూస్తూ ఉండాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి, నేనైతే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని బాగా వేయించేసుకోవాలన్నమాట కొత్తిమీరని అయితేనే. ఎందుకంటే కొంచెం నిలవ పెట్టుకుంటాం కాబట్టి పచ్చడిని. కొత్తిమీర అయితే కాస్త ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి కొత్తిమీర బాగా వేయించేస్తాం కదా, బాగా వేగిపోతుంది అనమాట. అప్పుడే ఇది టేస్ట్ బాగుంటుంది. ప్లస్ మనకి
నిలవ కూడా ఉంటుంది. అందుకని కాస్తంత ఎక్కువ వేయిస్తున్నాను అనమాట. ఇంకా ఈ విషయానికి వచ్చేసరికి మనకి అదే చెప్పాను కదండి, కాస్త తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. మెడిటేషన్ కంపల్సరీ మెడిటేషన్ చేయాలి. అలాగే ఈ ఫోబియా ఉన్నవాళ్ళు ప్రాణాయామం కూడా ఎక్కువ చేస్తూ ఉండాలన్నమాట. చేస్తూ ఆధ్యాత్మికంగా కాస్త వెళ్ళడానికి ట్రై చేయండి. ప్లస్ అలాగే నేను కొంచెం జీలకర్ర ధనియాల పొడిని నేను కొంచెం వేయించేసుకుని జాగ్రత్త పెట్టుకుంటానండి. ఆ పొడిని వేసేసాను అనమాట. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ధనియాలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకున్నాను నేను. నువ్వులు కూడా నేను అలా వేయించేసుకుని పొడి చేసుకుని పెట్టుకుంటాను. అప్పటికప్పుడు ఇవన్నీ చేయాలంటే కష్టం కదండి, అందుకని అలా పెట్టేసుకుంటాను అనమాట. పని అనేది మనకి సులువుగా అయిపోతుంది అనమాట. ఏదైనా పచ్చడి చేసుకోవాలనుకో ఈ పొడులన్నీ రెడీగా ఉన్నాయనుకోండి, టక 4 టమాటాలు వేయించేసుకుంటాం, కాస్తంత స్మాష్ చేసేసుకుని కాస్త తాలింపు వేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇక చూస్తారా, ఈ పచ్చడి అయితే చల్లారిపోయింది. నేను కొంచెం ఆవపిండి కూడానండి, ఆవాలు కాస్త వేయించేసి పొడి చేసుకుని పెట్టేసుకుంటాను. ఎప్పుడన్నా గమ్మని పులిహోర చేసుకోవాలనుకో గబగబా ఈ పొడి వేసేసుకుని కాస్త తాలింపు వేసేసుకుని నిమ్మకాయ వేసుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది. ఆ ఇదితో వేసుకుంటాను అనమాట. ఇదిగో చూడండి, ఒక స్పూన్ అయితే ఆవపిండిని కూడా యాడ్ చేసుకున్నాను. చల్లారాక ఆవపిండి వేసుకోవాలి, లేదంటే కొంచెం చేదు వస్తుంది. కాబట్టి నేను చల్లారాక ఆవపిండిని కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. కాస్తంత మెంతి పొడి కూడా యాడ్ చేశాను. నేను మెంతి పొడి తాగుతామని తెలుసు కదా మీకు. మెంతులు వేయించేసుకునండి. 1 కిలో మెంతులు తెచ్చేసుకుని శుభ్రంగా వేయించుకుని పొడి చేసుకుని దాంట్లో పెట్టేసుకుంటాను. డైలీ 2 స్పూన్లు తాగుతూ ఉంటాం మా వారు నేను కూడా. షుగర్ లేదు, అయినా ముందు జాగ్రత్తగా తాగుతాం అనమాట. ఇదిగో కారం కూడా యాడ్ చేసేసుకున్నాను నేను ఇంచుమించు ఏంటంటే ఒక 1/2 కేజీకి ప్యాకెట్ తెచ్చారండి పచ్చి కారం, 3 మ్యాంగోస్ అనమాట. అందులో నేను ఒక 200 గ్రాములు యాడ్ చేస్తాను అనుకుంటాను. కారం అనేది ఏంటంటే కొలత ఉండదండి, మనకి రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఒకళ్ళు ఎక్కువ వేసుకుంటారు, ఒక్కొక్కరు తక్కువ వేసుకుంటారు. మేము అయితే తక్కువ వేసుకుంటాము. కాస్తంత ఘాటు కావాలనుకునే వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. పచ్చడి అనగానే కొంచెం కారంగా ఉండాలి కాబట్టి కాస్త కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఈ టైంలోనే మనం కాస్త ఉప్పు కారం చూసుకుని సరిపోతే మళ్ళీ కొంచెం కారం కాస్త ఉప్పు ఇప్పుడే కలిపేసుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళదాం. మరి మనం ఫోబియా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చెప్పాను కదండి, సాధ్యమైనంత వరకు దీని నుంచి సేవ్ అవ్వాలి, ఎవరికాళ్ళే బయటకు రావాలి, లేదంటే వేరే వాళ్ళ సహాయం కూడా తీసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి అవసరమైతే మరీ ఎక్కువగా ఆలోచనలు విపరీతంగా తినేస్తుంటే కనుక ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేస్తే ఆయన కొంచెం మెడిసిన్స్ కానీ లేదంటే ఏదన్నా మోటివేషన్లా చెప్తూ ఉంటారు. కాబట్టి అలా కూడా బయటకు వస్తాము. లేదా కౌన్సిలింగ్ తీసుకోండి. కౌన్సిలింగ్ తీసుకున్నా కూడా మనం కొంచెం బయటికి రాగలుగుతాం అనమాట. ఎందుకంటే అందరికీ ఉంటుంది ఇది, తెలుసో తెలియకో ఏదో విషయంలో మనం భయపడుతూనే ఉంటాము. కొందరు ఏంటంటే దాని నుంచి బయటకు తొందరగా వచ్చేస్తారు, కొందరేమో రాలేకపోతారనమాట. అలాంటప్పుడు మనకి మోటివేషన్ వీడియోలు బాగా పనిచేస్తాయి. ఆధ్యాత్మికంగా కూడా మోటివేషన్ వీడియోస్ ఉంటాయి కదా, అవి కూడా చూస్తూ ఉండాలి. ఒక జీవితం పట్ల అవగాహన అనేది చాలా వీడియోస్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి, అవన్నీ చదువుతూ ఉండాలి. లేదు అంటే ఇప్పుడు రామకోట అని అవన్నీ రాస్తూ ఉంటారు కదండి, మనసుని కొంచెం డైవర్ట్ చేయాలన్నమాట. డైవర్ట్ చేసుకోవడం వల్ల కూడా మనం ఈ ఫోబియా నుంచి రక్షించబడతాం అనమాట. అలాగే కాస్తంత ఈ ఫోబియా ఉన్నవాళ్ళు కాస్త ఎక్కువ టైమ్స్ అంటే 2-3 సార్లు రోజుకి అసలు మనకి కొంచెం ఆలోచనలు వస్తున్నాయి అనేసరికి గబగబా వెళ్ళి స్నానం చేసేసి కాస్త గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి కాస్త వేడి నీళ్ళు తాగి కాస్తంత గోరువెచ్చని నీళ్ళు తాగేసి రిలాక్స్గా కూర్చొని మెడిటేషన్ చేసుకోండి. అలా కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫోబియా నుంచి తొందరగా వచ్చేసి ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.